హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో సాక్లో యూస్ చేసే కొన్ని ఇంపార్టెంట్ టూల్స్ గురించి తెలుసుకుందాం. ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే వన్స్ మీరు కంపెనీలో జాయిన్ అయినాక మీ వర్క్ అంతా ఈ టూల్స్ మీదే ఉంటుంది. అండ్ మీ రెజ్యూమ్లో ఈ టూల్స్ ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకోండి. లేకపోతే స్కిల్స్ సెక్షన్లో ఈ టూల్స్ అనేవి యాడ్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి సిమ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్. సిమ్ అనేది ఒక సెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్ అన్నమాట. అంటే మనకి ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ సోర్సెస్ నుంచి లాగ్స్ని కరెక్ట్ చేసి పెట్టుకునేది. అంటే అప్లికేషన్ నుంచి, సర్వర్స్ నుంచి, ఎండ్ పాయింట్ నుంచి, నెట్వర్క్స్ నుంచి లేదా ఇతర సెక్యూరిటీ టూల్స్ నుంచి కూడా లాగ్స్ని కలెక్ట్ చేసి స్టోర్ చేసి పెట్టుకునేది అనమాట. స్టోర్ చేసి రియల్ టైంలో మానిటర్ చేస్తుంది. అంటే వచ్చిన లాగ్స్ వచ్చినట్టు మానిటర్ చేసి ఏదైనా సస్పిషియస్గా అనిపిస్తే అలా ట్రిగ్గర్ చేసింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక యూజర్ అనేవాడు ఒక న్యూ ఐపీ అడ్రస్ నుంచి లేదా ఒక న్యూ లొకేషన్ నుంచి లాగిన్ అయినా కానీ ఇక్కడ అలా ట్రిగ్గర్ అవుతుంది. ప్రెజెంట్ మార్కెట్లో చాలా సిమ్ టూల్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. కొన్ని ఫేమస్ సిమ్ టూల్స్ ఏంటంటే అజూర్ సెంటినల్, ఐబిఎం క్యూరేడార్, స్ప్లంక్, క్రౌడ్ స్ట్రైక్, ఎన్జీ సిమ్, హంటర్స్, ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట ఇలాంటివి. సెకండ్ టూల్ వచ్చేసి ఈడిఆర్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి ఎండ్ పాయింట్ డిటెక్షన్ అండ్ రెస్పాన్స్. ఈ ఈడిఆర్ ఏం చేసిద్దంటే మన కంపెనీలో ఉన్న ఎండ్ పాయింట్స్ని కంటిన్యూస్గా మానిటర్ చేస్తుంది. మానిటర్ చేసి ఏదైనా సస్పిషియస్ ఫైల్ ఏదైనా మలీషియస్ ఫైల్ డిటెక్ట్ అయితే ఎంబట్టి మనకి అలర్ట్ని రైస్ చేస్తుంది. సో యాజ్ ఎ సాక్ అనలిస్ట్ మనం అలర్ట్ని ఇన్వెస్టిగేట్ చేసి ఒకవేళ ఆ ఫైల్ అనేది మలీషియస్ ఫైల్ అయితే మెషిన్ ఐసోలేట్ చేసి ఫైల్ని డిలీట్ చేస్తాం. ఈడిఆర్లు కూడా ప్రజెంట్ మార్కెట్లో చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈడిఆర్లు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మైక్రోసాఫ్ట్ డిఫరెంట్ ఫర్ ఎండ్ పాయింట్, క్రౌడ్ స్ట్రైక్, ఫాల్కన్, ట్రెండ్ మైక్రో ఈడిఆర్ అండ్ ఎసెట్రా. థర్డ్ టూల్ వచ్చేసి క్యాస్బ్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి క్లౌడ్ యాక్సెస్ సెక్యూరిటీ బ్రోకర్. ఈ క్యాస్బ్ అనేది యూజర్స్కి క్లౌడ్కి మధ్యలో ఉండే సెక్యూరిటీ పాలసీస్ని యూజర్స్ మీద అప్లై చేస్తుంది అనమాట. అంటే అనాథరైజ్డ్ యాక్సెస్ని ప్రివెంట్ చేస్తుంది. అండ్ యూజర్ యొక్క బిహేవియర్ని కూడా రియల్ టైంలో మానిటర్ చేసి ఏదైనా సస్పిషియస్గా అనిపిస్తే అలర్ట్ని ట్రిగ్గర్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ అనేవాడు మాస్క్ డౌన్లోడ్ చేసుకుని మాస్ అప్లోడింగ్ చేయడం కానీ చేస్తే ఎంబటే అలర్ట్ ట్రిగ్గర్ చేస్తుంది. ఫోర్త్ టూల్ వచ్చేసి ఐడిఎస్ అండ్ ఐపీఎస్. ఐపీఎస్ టూ సెపరేట్ టూల్స్ అనమాట. ఐడిఎస్ ఫుల్ ఫామ్ వచ్చేసి ఇంట్రూషన్ డిటెక్షన్ సిస్టమ్, ఐపీఎస్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి ఇంట్రూషన్ ప్రివెన్షన్ సిస్టమ్. ఈ ఐడిఎస్ అనేది నెట్వర్క్ ట్రాఫిక్ని, సిస్టమ్ యొక్క యాక్టివిటీని కంటిన్యూస్గా మానిటర్ చేసిద్ది. ఏదైనా సస్పిషియస్గా అనిపిస్తే అలర్ట్ని డిటెక్ట్ చేసిద్ది. ఈ ఐపీఎస్ కూడా నెట్వర్క్ ట్రాఫిక్ని మానిటర్ చేసిద్ది. ఏదైనా సస్పిషియస్గా అనిపిస్తే దాన్ని బ్లాక్ చేసిద్ది ఐపీఎస్ అనేది. రెండింటికి ఉన్న తేడా కూడా అదే. ఐడిఎస్ అనేది జస్ట్ అలర్ట్ని ట్రిగ్గర్ చేసిద్ది మనం నోటిఫై చేయడానికి, కానీ ఐపీఎస్ అనేది ఏదైనా సస్పిషియస్గా అనిపిస్తే ఎంబటే దాన్ని బ్లాక్ చేసింది కూడా. అలర్ట్ని రైజ్ చేసిద్ది, ఎంబటే బ్లాక్ కూడా చేసిద్ది. ఫిఫ్త్ ఇంపార్టెంట్ టూల్ వచ్చేసి సోర్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి సెక్యూరిటీ ఆర్కెస్ట్రేషన్, ఆటోమేషన్ అండ్ రెస్పాన్స్. ఈ సోర్ అనేది ఒక సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్. సేమ్ సిమ్ ఎలాగైతే వర్క్ అవుతుందో అలాగే వర్క్ అవుతుంది. కాకపోతే సోర్ అనేది ఆటోమేటిక్గా ఇన్సిడెంట్ని ఇన్వెస్టిగేట్ చేసి క్లోజ్ చేస్తుంది అనమాట. కొన్ని ప్లే బుక్స్ని ఉపయోగించి కొన్ని టాస్క్ని ఆటోమేటిక్గా చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక మాల్వేర్ ఫైల్ డిటెక్ట్ అయింది అనుకోండి. ఈడిఆర్ ఒక మాల్వేర్ ఫైల్ని డిటెక్ట్ చేసింది. ఎంబటే సోర్ అనేది ఆ ఈడిఆర్కి ఇంటిగ్రేట్ అయ్యి ఉంటే ఆటోమేటిక్గా మెషిన్ అనేది ఐసోలేట్ అయిపోతుంది, మాల్వేర్ ఫైల్ అనేది డిలీట్ అయిపోతుంది. సిక్స్త్ టూల్ వచ్చేసి ఈమెయిల్ సెక్యూరిటీ గేట్వే. ఈ ఈమెయిల్ సెక్యూరిటీ గేట్వే ఏం చేస్తుందంటే ఫిషింగ్ మెయిల్స్ని ఐడెంటిఫై చేస్తుంది అనమాట. అంటే ఒక మలీషియస్ యూఆర్ఎల్ ఈమెయిల్లో ఉన్నా లేదా ఒక మలీషియస్ ఫైల్ ఈమెయిల్కి అటాచ్ అయి ఉన్నా కానీ ఎంబటే ఆ మెయిల్ని ఐడెంటిఫై చేసి అలర్ట్ని ట్రిగ్గర్ చేస్తుంది. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ టూల్స్ అన్నిటి గురించి కొంచెం డెప్త్గా, కొంచెం ప్రాక్టికల్గా అలర్ట్స్ని ఎలా ఇన్వెస్టిగేట్ చేసి క్లోజ్ చేయాలి అంత ప్రాక్టికల్గా చూపిద్దాం అనుకున్నా. కాకపోతే ప్రజెంట్ నా దగ్గర ల్యాప్టాప్ లేదు, ఈ వీడియో కూడా మొబైల్లో తీయాల్సి వస్తుంది. కాబట్టి మీరేం చేయాలంటే ఈ ఒక్కొక్క టూల్ తీసుకెళ్ళి యూట్యూబ్లో సెర్చ్ చేయండి. ఎవరైతే ప్రాక్టికల్గా కొంచెం చూపించారో వాళ్ళ వీడియోస్ చూడండి, తెలుసుకోండి ఎలా పనిచేస్తుంది అనేది. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ టూల్స్ అనేవి మీ స్కిల్ సెక్షన్లో ఖచ్చితంగా రెజ్యూమ్లో మెన్షన్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఆర్ క్వైరీస్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి.